ఈరోజు కదిర్లో ఎన్జిఓ హోంలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఏపీ మహాసభ గురించి అవగాహన వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 22, 23, 24 రాష్ట్ర మహాసభ జరుగును. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన, విద్యార్థి సమస్యలపైన, కార్మికులైతేనేమి, రైతాంగం అయితేనేమి, మహిళా సమస్యలు అయితేనేమి, వ్యవసాయ కార్మికులు, అనేకమైనటువంటి ఉద్యోగ కార్మికులు అన్ని సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున 3 రోజులు ప్రతినిధులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమీక్షలు జరిపి దీంట్లో ప్రణాళికను తయారు చేసుకొని భవిష్యత్తు కార్మికుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులు కావచ్చు, మరి బీసీలు కావచ్చు, ముఖ్యంగా ప్రధానంగా దళిత గిరిజనులు జీవో నెంబర్ 319 పైన భూమి కొనుగోలు పథకం పైన కూడా పెద్ద ఎత్తున కూడా ప్రణాళిక చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. 319 జీవో ప్రకారం ప్రతి దళిత గిరిజనులకు కూడా 2.5 ఎకరా భూమి కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా, అది జీవో కూడా ఉన్నది. దాని తక్షణం కూడా అమలుపరచాలా. అలాగే అర్హులైనటువంటి నిరుపేదలకు అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, మరి అలాగే పట్టాలు ఇవ్వాలా. అలాగే అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కేవలం వాగ్దానాలు చేస్తాను తప్ప ఆ వాగ్దానాలు నిర్వహించినటువంటి పరిస్థితి పాపాన పోలేదు. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పేదవానికి కూడా సొంతలు వరము, ఒక కోరిక. ఆ వరాన్ని కష్టంగా, ఆ తపస్సు, దాన్ని కష్టంగా వాళ్ళకి నెరవేర్చినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. వీటన్నిటిపై కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసుకొని జరుగు ఏప్రిల్ 22, 23, 4లో చేస్తున్నటువంటి ఈ మహాసభను మొత్తం అన్ని జిల్లాల్లో ఉండేటువంటి కార్యకర్తలు మరి ప్రతినిధులు కూడా వస్తారు. అలాగే ఈ రాష్ట్ర మహాసభను పెద్ద ఎత్తున ఈ సత్యసాయి జిల్లా, మరి అలాగే ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు, అలాగే అనంతపురం జిల్లా, మరి చిత్తూరు జిల్లా, అనేకమైన జిల్లాలు, కర్నూలు జిల్లా అందరూ కూడా చేరుకొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తాము. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ మహాసభను సత్యసాయి జిల్లా కదిర్లో ఏప్రిల్ 22, 23, 24వ తేదీన 3 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున మన కదిరిలో ఎన్జిఓ హోంలో ఈరోజు రాష్ట్ర సన్నాహక సదస్సును ఈరోజుకి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు సత్యసాయి జిల్లాలో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. ఈరోజు పేద ప్రజలకు ఎక్కడా కూడా ఈరోజు ఉండడానికి శాశ్వతంగా నివాసం అనేది చాలామందికి లేకపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈరోజు పేద ప్రజలపైన, వారి భూములపైన ఈరోజు కబ్జాలు చేయడానికి చాలామంది ఈరోజు అధికారులతో కుమ్మక్కయ్యి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పేద ప్రజలు నివాసం ఉంటున్న భూమి జోలికి కానీ, పేద ప్రజలకి వాళ్ళు భూములు కానీ లాక్కోవాలనే ప్రయత్నం కనుక చేస్తే మేము ఏమాత్రం కూడా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దీన్ని అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కూడా దిగుతామని చెప్పేసి మేము తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో ఒకటి చెప్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, ఈరోజు భూ కబ్జాలు చేస్తే మేము ఊరుకోమని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే కొంతమంది ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, లేదంటే పాలకవర్గం కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈరోజు వాళ్లే స్వయంగా పేదవాళ్ళ భూముల జోలికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తే, అవసరం అనుకుంటే కూడా మేము తీసుకువెళ్తామని చెప్పేసి మరోసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు కదిర్లో చలో కదిరికి పిలిపిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 22, 23, 24వ తేదీ కదిర్లో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి ఈ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలిపిస్తూ ఉన్నాం. నా పేరు రంబాల సతీష్, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి.